Very good evening to all my dear friends. In this class, we are going to discussing about the test on the concrete. So before we are going to discuss about this topic, my humble request is so please everyone subscribe my YouTube channel. So this subject and these classes are very useful for all first year BTech students, for autonomous and non-autonomous colleges, for all branches, because of it is so basic civil and mechanical engineering. So this subject is common subject for all branches of BTech first year students in the autonomous colleges and non-autonomous colleges. So that's why these subject videos are very useful for all students. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సబ్జెక్ట్ని ఈ యొక్క ఛానల్ని నా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క క్లాసెస్ అనేది ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్కి ఆల్ ఫస్ట్ ఇయర్, సో ప్రతి ఒక్క బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆల్ బ్రాంచెస్, ఎనీ బ్రాంచెస్, అటానమస్ కాలేజ్, ఎయిదర్ అటానమస్ ఆర్ నాన్ అటానమస్ కాలేజ్, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క క్లాసెస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియోస్ చూడండి, వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియోస్ చూడండి. సో నెక్స్ట్, text on the aggregates. So what are the tests conducted on the aggregate? So in the previous class we discussed 6 properties. సో ఆ 6 ప్రాపర్టీస్ అనేది ఎలా ఉన్నాయి, గుడ్గా ఉన్నాయా, బ్యాడ్గా ఉన్నాయా? సో మనం టెస్ట్ చేస్తేనే కదా. సో థియరిటికల్గా ఏముంది మనం నోటి మాట చెప్పేస్తాం. సో ప్రాపర్ గ్రేడింగ్ అనేది ఉండాలి. సో అగ్రిగేట్స్ పార్టికల్ యొక్క షేప్ అనేది ప్రాపర్గా ఉండాలి, సైజు ప్రాపర్గా ఉండాలి, స్పెసిఫిక్ గ్రావిటీ గుడ్గా ఉండాలి, అండ్ వాటర్ అబ్జర్ప్షన్ అనేది లిమిట్లో ఉండాలి అనేసి మనం మాటకు చెప్పుకుంటాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ కెన్ ప్రూవ్డ్ బై ది టెస్ట్ ప్రాక్టికల్లీ. కాబట్టి ప్రతి ఒక్క ప్రాపర్టీని, ప్రతి ఒక్క పారామీటర్ని మనం ఏం చేయొచ్చు అంటే టెస్ట్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. సో దెన్ వాట్ ఆర్ ద టెస్ట్ కండక్టెడ్ ఆన్ ది అగ్రిగేట్స్? సో ఫస్ట్ వన్, Sieve analysis. The first test is Sieve analysis. So this test determines the particle size distribution of the aggregates. Sieve analysis test determines the particle size distribution of aggregates, and this test is essential for grading and quality control. So Sieve analysis, the main purpose of this Sieve analysis. So Sieve analysis test determines the particle size distribution of the aggregate. సో పార్టికల్ యొక్క సైజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే సో అగ్రిగేట్ యొక్క పార్టికల్ అనేది ఎంత సైజు ఉందో డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో we can find the particle size distribution of the aggregates by using the Sieve analysis test. సో Sieve analysis అంటే ఏంటి అంటే ఈ యొక్క ఫైన్ అగ్రిగేట్ శాండ్ అని కావచ్చు, అండ్ కోర్స్ అగ్రిగేట్ క్రష్డ్ స్టోన్ కంకర్ని కావచ్చు, మనం సీవ్ చేయడం జరుగుతుంది, జల్లెడ పట్టడం. సో సమ్ హైయెస్ట్ స్టాండర్డ్ సీవ్స్ అనేది ఉన్నాయన్నమాట. సో సమ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది, సో సమ్ ఆఫ్ ది సైజెస్ ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్ సీవ్స్ ఆర్ దేర్ ఫర్ ది టెస్టింగ్ ఆఫ్ ది Sieve analysis టెస్ట్ చేయడానికి. సో బై యూజింగ్ ది Sieve analysis టెస్ట్, సో we will determine the particle size of the అగ్రిగేట్ యొక్క పార్టికల్ సైజ్ అనేది ఎంత ఉంది. సో ఒక్కొక్క అగ్రిగేట్ పార్టికల్ అనేది ఎంత సైజు ఉందో మనకు తెలుస్తుంది. సో అలా అగ్రిగేట్ పార్టికల్ సైజ్ తెలియడం వల్ల మనకేం తెలుస్తుంది అంటే, సో దిస్ టెస్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గ్రేడింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. సో ఆ యొక్క అగ్రిగేట్ యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉంది, ఆ అగ్రిగేట్ యొక్క గ్రేడింగ్ అనేది ఎంత ఉందో మనం ఈ యొక్క టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఈజ్ స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ వాటర్ అబ్జర్ప్షన్. స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ వాటర్ అబ్జర్ప్షన్.
These two tests evaluate the density and moisture absorption characteristics of the aggregate. So by using the specific gravity test, we can determine the density of the aggregate. By using the specific gravity test, so that means by conducting the specific gravity test, we can evaluate the density of aggregate. సో అగ్రిగేట్కి ఎంత డెన్సిటీ ఉంది, సో అగ్రిగేట్కి ఎంత డెన్సిటీ ఉంది, ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ కలిగి ఉందో మనం ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ వాటర్ అబ్జార్ప్షన్, ఫ్రమ్ ది వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్, సో ద అబిలిటీ ఆఫ్ అబ్జర్వ్ ది మాయిశ్చర్, మాయిశ్చర్ కంటెంట్ని సో అబ్జర్వ్ చేసుకునేటటువంటి సామర్థ్యం ఎంత ఉందో అగ్రిగేట్స్కి, సో ఈ యొక్క టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ది థర్డ్ టెస్ట్, ద థర్డ్ టెస్ట్ ఈజ్ ఫ్లాకీనెస్ అండ్ ఎలాంగేషన్ ఇండెక్స్. ఇట్ ఈస్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ ది అగ్రిగేట్స్. ఫ్లాకీనెస్ అండ్ ఎలాంగేషన్ టెస్ట్ ఇండెక్స్. సో దీస్ టెస్ట్ assess the shape of the aggregates. So these tests, assess means estimate, అంచనా వేయడం. సో the flakiness and elongation index tests are evaluate the shape of the aggregate. సో అగ్రిగేట్ యొక్క షేప్ను తెలియజేస్తుంది. అండ్ ఎన్ష్యూర్ దే మీట్ స్పెసిఫైడ్ స్టాండర్డ్స్. సో ఇండియన్ స్టాండర్డ్స్ని స్పెసిఫై చేస్తుందా లేదా, ఇండియన్ స్టాండర్డ్స్ తగ్గట్టు ఈ యొక్క షేప్ ఉందా లేదా, అగ్రిగేట్ యొక్క షేప్ అనేది ఎలా ఉండాలి అంటే యాంగులర్ షేప్ని కలిగి ఉండాలి. అండ్ అగ్రిగేట్ యొక్క సర్ఫేస్ అనేది రఫ్ సర్ఫేస్ అయి ఉండాలి. సో అలా ఉన్నట్లయితే సో వర్కబిలిటీ, కాంక్రీట్ యొక్క వర్కబిలిటీ అండ్ కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ ఫోర్త్ టెస్ట్ ఈజ్ అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ, ACV. So the another name for this test is compressive strength of the aggregate. So this test measures the resistance of the aggregates to crushing under a gradually applied compressive load. That means with the help of this test, by conducting this test, we can measure the resistance of the aggregates to crushing under a gradually applied compressive load. సో గ్రాడ్యువల్, దట్ మీన్స్ స్లోలీ. సో స్లోగా మనం కంప్రెసివ్ లోడ్ని అప్లై చేస్తూ ఉన్నప్పుడు సో ఆ యొక్క అగ్రిగేట్స్కి ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉంది, హౌ మచ్ స్ట్రెంగ్త్. సో సింప్లీ సేయింగ్ అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సో అగ్రిగేట్స్ స్ట్రెంగ్త్. సో హౌ మచ్ స్ట్రెంగ్త్, హౌ మచ్ లోడ్ కెన్ బేర్ ది అగ్రిగేట్, how much compressive load can bear the aggregate. So how much resistance power of the aggregates under a gradually applied compressive load. సో గ్రాడ్యువల్గా స్లోగా కంప్రెసివ్ లోడ్ని ఈ యొక్క అగ్రిగేట్స్ మీద మనం అప్లై చేస్తూ ఉన్నప్పుడు సో ఆ అగ్రిగేట్స్ అనేది ఎంత లోడ్ని రెసిస్ట్ చేయగలదు, ఎంత ఫోర్స్ని రెసిస్ట్ చేయగలదో సో తెలిపేదే మనకి ఈ యొక్క అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ. సో ఇట్ ఈజ్ ఏ క్రూషియల్ టెస్ట్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మేజర్ టెస్ట్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ది అగ్రిగేట్ స్ట్రెంత్. ఫైనల్లీ బై కండక్టింగ్ ది అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ, దట్ మీన్స్ బై కండక్టింగ్ ది అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ సో వీ కెన్ ఎవాల్యుయేట్ ది అగ్రిగేట్ స్ట్రెంత్. సో ఈ యొక్క అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ టెస్ట్ ద్వారా ఈ యొక్క టెస్ట్ ద్వారా మనం వచ్చేసి అగ్రిగేట్ యొక్క స్ట్రెంత్ని కనుక్కోవడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాస్ ఏంజల్స్ అబ్రషన్ టెస్ట్. సో దిస్ టెస్ట్ యాసెస్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది అగ్రిగేట్స్ టు అబ్రషన్ అండ్ వియర్. That means simply saying, so this test is used for find the hardness property of the aggregate. అగ్రిగేట్ యొక్క హార్డ్నెస్ ప్రాపర్టీని కనుక్కోవడానికి. హార్డ్నెస్ అంటే అగ్రిగేట్ అనేది స్ట్రాంగ్గా ఉందా లేదా, హార్డ్ సర్ఫేస్ని కలిగి ఉందా లేదా. సో దిస్ టెస్ట్ మెజర్స్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది అగ్రిగేట్స్ టు అబ్రషన్ అండ్ వియర్. అబ్రషన్ అంటే రాపిడ్. సో రాపిడ్ని ఈ యొక్క అగ్రిగేట్స్ అనేది
రెసిస్ట్ చేస్తుందా. అండ్ వియర్ అంటే ఏంటంటే హార్డ్నెస్ ప్రాపర్టీ. సో రాపిడ్ని అండ్ హార్డ్నెస్ ప్రాపర్టీని సో ఈ యొక్క అగ్రిగేట్స్ అనేది రెసిస్ట్ చేస్తుందా లేదా అనేది మనం ఈ యొక్క టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ద మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ టెస్ట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది రోడ్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే మనం అగ్రిగేట్స్ని రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం. సో ఆ రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసినప్పుడు ఆ యొక్క రోడ్డు మీద వెహికల్స్ అనేది వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ వెహికల్స్ యొక్క వీల్ లోడ్కి, సో ఆ యొక్క వెహికల్స్ యొక్క వీల్స్కి అండ్ ఆ యొక్క రోడ్ సర్ఫేస్ మధ్య అబ్రషన్ అనేది జరుగుతుంది, రాపిడ్ అనేది జరుగుతుంది. సో ఆ యొక్క అబ్రషన్ని ఆ యొక్క అగ్రిగేట్స్ అనేది రెసిస్ట్ చేస్తుందా లేదా అనేది సో ఈ యొక్క టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ 6th వన్, సౌండ్నెస్ టెస్ట్. సో దిస్ టెస్ట్ ఎవాల్యూడ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది అగ్రిగేట్స్ టు డిసింటిగ్రేషన్ బై ఎక్స్పోజర్ టు ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ సైకిల్స్. సౌండ్నెస్ టెస్ట్ అనేది మనకేం తెలియజేస్తుంది అంటే దిస్ టెస్ట్ ఎవాల్యూట్స్. సో బై కండక్టింగ్ ది సౌండ్నెస్ టెస్ట్ we will evaluate the resistance of the aggregates to disintegration by exposure conditions. సో ఈ యొక్క అగ్రిగేట్స్ అనేది వెదరింగ్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ సైకిల్స్. సో రైనీ సీజన్లో వెట్గా ఉంటుంది అండ్ సమ్మర్లో డ్రై అయిపోతాయి. సో ఆ యొక్క వెట్టింగ్ కండిషన్ని, ఆ యొక్క డ్రైయింగ్ కండిషన్స్ వల్ల సో ఈ యొక్క అగ్రిగేట్స్ ఏమైనా డిసింటిగ్రేట్ అవుతాయా, దట్ మీన్స్ ఏమైనా బ్రేక్ అవ్వడం. సో డిసింటిగ్రేట్ అంటే ఏంటంటే ఏదైనా స్మాల్ పీసెస్గా ఏమైనా బ్రేక్ అవుతాయా. సో బ్రేక్ అవ్వకపోతే సో ఎంత రెసిస్టెన్స్ కెపాసిటీ ఉంది, ఎంతవరకు రెసిస్ట్ చేయగలవు అనేటటువంటి ప్రాపర్టీని మనం ఈ యొక్క సౌండ్నెస్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో సింప్లీ సేయింగ్, సో సౌండ్నెస్ టెస్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ది హార్డ్నెస్ ప్రాపర్టీ ఆఫ్ ది అగ్రిగేట్. నెక్స్ట్ వన్, సెవెంత్ టెస్ట్ ఈజ్ ఆల్కలీ-అగ్రిగేట్ రియాక్షన్ టెస్ట్. ఆల్కలీ-అగ్రిగేట్ రియాక్షన్ ఆ యొక్క వర్డ్లోనే ఉంది మీనింగ్. సో దట్ మీన్స్ దిస్ టెస్ట్ చెక్స్ ఫర్ potentially, that means possibility. So this test checks for the harmful reactions between alkalis in concrete and certain types of the aggregates. So concrete లో కానీ ఏదైనా ఆల్కలీస్ రియాక్ట్ అవ్వడం అండ్ ఈ యొక్క అగ్రిగేట్స్లో కానీ ఏదైనా సరే ఆల్కలీస్ అనేది అటాక్ అయినప్పుడు. సో ఇఫ్ ఎనీ హార్మ్ఫుల్ రియాక్షన్స్ బిట్వీన్ ఆల్కలీస్ ఇన్ ది కాంక్రీట్, సో కాంక్రీట్లో ఉండేటటువంటి ఆల్కలీస్లో ఏదైనా హార్మ్ఫుల్ రియాక్షన్స్ అనేది అక్కరైనప్పుడు, సో అగ్రిగేట్స్లో ఏదైనా ఆల్కలీస్ అనేది ప్రజెంట్ అయి ఉన్నప్పుడు, సో ఆ యొక్క అగ్రిగేట్స్ అనేది యొక్క ఆల్కలీస్ని హార్మ్ఫుల్ కెమికల్స్ని రెసిస్ట్ చేస్తాయా లేదా అనేది ఈ యొక్క టెస్ట్ ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. And then the last test is organic impurities test. So this test determines the presence of organic materials in concrete. So if any organic material presents into the aggregate material or not. So ఈ యొక్క అగ్రిగేట్స్లో ఏదైనా ఆర్గానిక్ మెటీరియల్ ఏమైనా ప్రజెంట్ అయ్యిందా లేదా అనేది మనం ఈ యొక్క టెస్ట్ ద్వారా కనుక్కుంటాం. సో ఈ యొక్క టెస్ట్, ఈ యొక్క ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ టెస్ట్ అనేది మనం ఎందుకు చేస్తాం, వాట్ ఈజ్ ద పర్పస్, ఎందుకు చేయాలి టెస్ట్ అంటే ఫర్ ఇఫ్ ఎనీ ఎఫెక్ట్ ది డ్యూరబిలిటీ, దట్ మీన్స్ విచ్ కెన్ ఎఫెక్ట్ ది డ్యూరబిలిటీ ఆఫ్ కాంక్రీట్. సో ఈ యొక్క ఇంప్యూరిటీస్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండడం వల్ల దోస్ ప్రజెంటెడ్ ఇంప్యూరిటీస్ కెన్ ఎఫెక్ట్ ది డ్యూరబిలిటీ ఆఫ్ ది కాంక్రీట్. సో ఈ యొక్క అగ్రిగేట్స్లో ఇంప్యూరిటీస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే అగ్రిగేట్స్ యొక్క డ్యూరబిలిటీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో కాంక్రీట్లో మనం అగ్రిగేట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇంప్యూరిటీస్ ప్రజెంట్ అయి ఉన్నటువంటి ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ప్రజెంట్ అయినటువంటి సో ఆ యొక్క అగ్రిగేట్స్ని మనం కాంక్రీట్లో యూజ్ చేయడం వల్ల సో కాంక్రీట్ యొక్క డ్యూరబిలిటీ, కాంక్రీట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఏమవుతుందంటే సో లాస్ అవుతుంది. So that means if any organic impurities are present into the materials in the aggregates, so that can affect the durability of the concrete. So ఏమైనా ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అనేది ఈ
ఈ యొక్క అగ్రిగేట్స్లో ఉందా, సో ఉంటే ఎంత పర్సంటేజ్లో ఉంది, ఓకేనా. సో అవి ఉండడం వల్ల కాంక్రీట్ డ్యూరబిలిటీ మీద ఏమన్నా ఎఫెక్ట్ ప్రభావం చూపిస్తుందా లేదా అనేసి ఈ యొక్క టెస్ట్ ద్వారా మనం కనుక్కోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద టెస్ట్ ఆఫ్ ది కాంక్రీట్. అండ్ దెన్ హియర్, సో ఇట్ ఈజ్ ఏ శాండ్. It is a sand, that means fine aggregate. That means fine aggregate. So in this civil engineering terminology, fine aggregate. Fine aggregate is nothing but a sand. And coming to the coarse aggregate, so coarse aggregate is nothing but a gravel. In this civil engineering terminology, కంకర్ ని కోర్స్ అగ్రిగేట్ అంటాం. ఇన్ ది సివిల్ ఇంజనీరింగ్ టర్మినాలజీ శాండ్ ఇసుకని ఫైన్ అగ్రిగేట్ అంటాం. అంటే ఫైన్ అంటే ఏంటి అంటే ద సైజ్ ఆఫ్ ది పార్టికల్ షుడ్ బి వెరీ స్మాల్. ఫైన్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది పార్టికల్ షుడ్ బి వెరీ స్మాల్, చాలా చాలా చిన్న సైజుని కలిగి ఉంటాయి పార్టికల్ యొక్క సైజు. అండ్ కోర్స్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది పార్టికల్ షుడ్ బి హై. సో పార్టికల్ యొక్క సైజ్ అనేది హైగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ది అగ్రిగేట్స్, ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్. అయితే సో ఫైన్ అగ్రిగేట్కైనా సరే కోర్స్ అగ్రిగేట్కైనా సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ప్రాపర్టీసే ఉంటాయి. సో ఫైన్ అగ్రిగేట్కైనా కోర్స్ అగ్రిగేట్కైనా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి టెస్ట్లే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ది టెస్ట్ కండక్టెడ్ ఆన్ ది అగ్రిగేట్స్. సో my humble request, I am saying once again, please subscribe this channel and follow this channel and share this YouTube channel link for all your contacts, because of so this YouTube classes are very useful for all first year BTech students in autonomous and non-autonomous college students for all branches. So thank you so much. So we will see in next topic on tomorrow class. All of you, thank you so much. Bye.